అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా కక్షాహ. సో ఇప్పటివరకు మన కళా కక్షాహలో డ్యాన్స్ గురువుల పోడ్కాస్ట్ చేశాము, అట్లానే మ్యూజిక్ గురువుల పోడ్కాస్ట్ చేశాము. ఫస్ట్ టైం మిమిక్రీ అట్లానే వెంట్రిలాక్విజం వీటి గురువు గారి యొక్క పోడ్కాస్ట్ మనం చూద్దాం. సో ముందుగా మీ అందరికి తెలుసు కదా, మన వెబ్సైట్ కళా కక్షాహ www.kalakakshah కళాకక్షాహ.com. సో ఇదేంటిదంటే ఏని ఆర్ట్, ఏదైనా ఒక కళ, డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, బ్యూటీ, సంస్కృతం, శ్లోకాలు, భగవద్గీత, ఫారెన్ లాంగ్వేజెస్. సో వీటికి సంబంధించి ఏదైనా ఒక కళని మీరు ఉన్న చోట మీకు కావాల్సిన భాషలో నేర్చుకోవాలి అని అంటే మీరు కనుక మన వెబ్సైట్లో స్టూడెంట్ కింద రిజిస్టర్ అయ్యి కనుక సెర్చ్ చేస్తే మీకు గురువుగారులు దొరుకుతారు. అట్లానే ట్యూటర్స్కి కూడా మీరు ఉన్న ఏరియాలో మీరు నేర్పించగలిగే భాషలో మీరు ఏదైతే నేర్పిస్తారో దానికి సంబంధించి మీరు కనుక ఒక ట్యూటర్గా మా దగ్గర రిజిస్టర్ అవుతే మీ దగ్గర స్టూడెంట్ జాయిన్ అవుతారు. సో ఇది స్టూడెంట్స్కి అట్లానే గురువుగారులకి, టీచర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్. కాకపోతే ఇది ఓన్లీ కళలకి సంబంధించిన ప్లాట్ఫామ్ కాబట్టి సో స్టూడెంట్స్ జాయిన్ అయిపోండి. మన దగ్గర 125 సర్టిఫైడ్ అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ టీచర్స్ ఆల్రెడీ ఉన్నారు. ట్యూటర్స్ ఇంకా మీరు జాయిన్ అవుతే మీరున్న ఏరియాలో మీకు మరింత మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. సో ఇప్పుడు కళారత్న, వెంట్రిలాక్విస్ట్, అట్లానే సీనియర్ మోస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మరీ ముఖ్యంగా మనందరికీ అద్భుతమైన ఒక సినిమా వందే భారత్ అనే సినిమాని దర్శకత్వం వహిస్తూ అట్లనే ప్రొడ్యూస్ చేసి మనకి అందించిన ఒక గొప్ప మంచి మల్లం రమేష్ గారు. సో ఆయన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే అండి. నమస్తే నవీన్. కళాకక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా నేను అంటే ఒక మిమిక్రీ గురువుగా, వెంట్రిలాక్విజం గురువుగా నేను మిమ్మల్ని పరిచయం చేసే ముందు నేను మీ సినిమా చూశాను కాబట్టి అందులో ఒక దేశభక్తి, ఆ సినిమాలో దేశభక్తి ఇమిడి ఉంది అండ్ అట్లనే దేశభక్తికి సంబంధించింది కాబట్టి అసలు ముందు నేను దాని నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ముందు అసలు కాబట్టి ముందు మీ సినిమా గురించి ఒక 1-2 minutes మీరు కనుక చెప్తే మా ప్రేక్షకులకి అది ఎక్కడ లభ్యమవుతుందో కూడా చెప్తే వాళ్ళని చూడమని చెప్పచ్చు. వందే భారత్ సేవ్ ఇండియా సినిమా పేరు. దేశభక్తి కంటెంట్. దేశంలో దేశభక్తులు ఉన్నారు, దేశ వ్యతిరేకులు ఉన్నారు. ఒక దేశంలో జన్మించి దేశ సొమ్ము తింటూ ఒక దేశాన్ని చేయగొట్టడం అనేది సబబు కాదు అని తెలియచెప్పే రీతిలో ఈ యొక్క సినిమా ఉంటుంది. అది 2004లో రిలీజ్ అయింది. 2004 మార్చిలో రిలీజ్ అయింది. సుమన్ గారు ఒక ప్రధాన పాత్రలో, హీరో కౌశిక్ వేరే ఉన్నారు, అంకిత హీరోయిన్. తీవ్రవాదం వద్దు అనేది మరో కాన్సెప్ట్. ముఖ్యంగా తీవ్రవాదం వద్దని సుమన్ గారు బాగా సహకరించారు. సుమన్ గారు సహకారం వల్ల ఈ యొక్క సినిమా నిర్మాణం జరిగింది. సినిమా అయిపోయి ఉంది అని చెప్పారు. ఇంకా నన్ను కావాలంటే మళ్ళీ పెంచుకొని నాకు రెమ్యునరేషన్ కూడా అవసరం లేదన్నారు. ఒకరోజు రెమ్యునరేషన్ తీసుకోకుండా వెళ్ళారు. అది రికార్డ్ బ్రేక్. సుమన్ గారు మంచితనాన్ని మంచిగా చెప్పుకోవాలి మనం. ముందుగా సుమన్ గారు అంత మంచివారని తెలిస్తే సుమన్ గారి పాత్ర పెంచుకోవడానికి కూడా నా చేతిలో నేనే రైటర్ని, ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్నే, రైటర్ నేనే. తొలి సినిమా నాకు, అది డైరెక్టర్గా తొలి సినిమా అయినప్పటికీ కూడా యాజ్ ఏ మిమిక్రీలో కానీ, స్టేజీ రంగంలో, యాంకరింగ్లో, ఈ రాయటం లాంటి ఈనాడులో 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ రాయటానికి కూడా అనుభవం ఉంది కాబట్టి నాకు డైరెక్షన్ ఇబ్బంది అనిపించలేదు. టీంని పెట్టుకున్న టీం వాళ్ళు కూడా సహకరించారు. సుద్దాల అశోక్ తేజ గారు కథ విని వెంటనే ఒక మంచి పాట రాశారు. జై 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 భారత జెండా, దేశానికి బ్రతుకంతా అర్పించుటే నా ఎజెండా అని ఒక మంచి పాట రాశారు. అది కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సినిమా బాగుంది, అందరికి నచ్చింది, కానీ నా స్థాయి ప్రచారానికి సరిపోలేదు కాబట్టి అందరికీ రీచ్ కాలేదు. కాబట్టి రిలీజ్ చేసా, చూసిన వారికి నచ్చింది. ఇప్పుడు దీన్ని నెట్లో, యూట్యూబ్లో కొడితే నా సినిమా తెలుగులో ఉంటుంది, బెంగాల్లో ఉంటుంది, 2 భాషల్లో ఉంది. సో అంటే ఇప్పుడు యూట్యూబ్లో వందే భారత్ అని కొడితే సినిమా, వందే భారత్ సేవ్ ఇండియా, వందే భారత్ సేవ్ ఇండియా అని కొడితే సినిమా. ఇంకా డీప్గా రావాలంటే మల్లం రమేష్ అని డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ కూడా మల్లం రమేష్ వందే భారత్ సేవ్ ఇండియా గుర్తుపెట్టుకున్న నా పేరు మల్లం రమేష్. తర్వాత సుమన్ గారి పేరు పెట్టిన వస్తుంది, దొరికిపోద్ది ఈజీగా. బెంగాల్లో ఉంది, తెలుగులో ఉంది నా సినిమా. మొదటి సినిమా బెంగాల్లో కూడా వచ్చింది అనమాట. ఇది సినిమాకు సంబంధించిన సూక్ష్మంగా చెప్పిన విశేషాలు. సో వెరీ నైస్ అండి. సో ఇప్పుడు ముందు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు వెంట్రిలాక్విజం కనుక నేను నేర్చుకోవాలంటే అసలు ముందు ఒక శాంపుల్ చూద్దాం. వెంట్రిలాక్విజం
వెంట్రిలాక్విజం అనేది ఫస్ట్ ప్రొఫెసర్ ఎంఎన్ రాయ్ గారు చెన్నై, ఆయన మన దక్షిణ భారతదేశంలో ఆయనే తొలి, ఇండియాలో కూడా ఆయనే తొలి. ఆయన తర్వాత అందరూ వెంట్రిలాక్విస్టులు వచ్చారు. మన వెంట్రిలాక్విజంలో ఆయన నేషనల్ లెవెల్ గురువు. తొలి తెలుగు వెంట్రిలాక్విస్ట్ ఎవరంటే, ఇది కథ కాదు సినిమాలో కమల్ హాసన్ మాట్లాడే బొమ్మ ఆపరేట్ చేస్తాడు. ఆయనకు నేర్పినటువంటి కళాకారుడి పేరు ప్రసాద్ గారు. ఆయన న్యూయార్క్లో ఉంటారు, అమెరికాలో. అంటే ఇక్కడే ఆయన అక్కడికి వెళ్ళి ప్రోగ్రాంలు బాగా చేశాక అక్కడ అటాచ్మెంట్ ఏర్పడి అక్కడ స్థిరపడే అవకాశం కలిగింది. అక్కడ న్యూయార్క్లో ఇల్లు ఉన్నారు, అక్కడే ఉంటున్నారు, నాతో టచ్లో ఉంటారు. ఆయన తొలి తెలుగు వెంట్రిలాక్విస్ట్. ఆయన చూసాక అందరు వెంట్రిలాక్విస్ట్ పుట్టుకొచ్చారు. కొన్ని మిమిక్రీ ఆర్టిస్టులు వెంట్రిలాక్విస్ట్గా జర్నీ మొదలు పెట్టడం వల్ల అవకాశాలు ఎక్కువగా దొరికాయి. ఓకే, ఇప్పుడు వెంట్రిలాక్విజం చాలామంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా సీనియర్లం కాబట్టి మాకు వేరు ఉంటుంది. కాకపోతే కొంచెం పాత తరం లాగా ఉంటుంది, అది ముందుగా చెప్పాలి. కొంచెం సీనియర్ లాగానే ఉంటాం, మీ పాత తరం లాగా అనమాట. అది హలో హలో అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఎందుకు ఈ నవీన్ ఉన్నాడా? అబ్బో, నవీన్ అన్న చాలా మంచివాడు. ఏంటి నవీన్ అన్న చాలా మంచివాడు? అస్సలు మంచివాడు కాదు. అమ్మబ్బమ్మమ్మ, నవీన్ అన్న అసలు మంచివాడు కానీ అస్సలు కానే కాదు. అబ్బో లేదులే కానీ నవీన్ అన్న ఇగో నేను మాట్లాడి నువ్వు మాట్లాడొద్దు. నమస్కారం చేయటం మంచి. నవీన్ అన్న కూడా చేయాలన్నా? అరే చేయాలి, ముందు అందరికంటే ఎవరికి అంటే మనకు ఈ కళాకాక్ష ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా మన యూట్యూబ్ ద్వారా, వాళ్ళందరికీ నమస్కారం. అందరికంటే సోదరిమణులు కూడా చేయాలి, సోదరిమణులు కూడా చేయాలి, అందరు చేయాలి. ఓకే చేయి నమస్కారం చేయి. అందరికీ నమస్కారం. నీ కాదు నవీన్ అన్న కాదు, నాకు కాదు నవీన్ అన్న కాదు, ఇంగ్లీష్లో చేయి. ఎలా అందరు ఎలా అయింది? గుడ్ ఈవినింగ్ లేడీస్ అంత కామన్ కదా. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. మరి ఇలా మాట్లాడితే ఊరుకో. ఏం చేస్తారా? కొడతారు. ఎవరిని నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొడతారా? నన్ను కొడతారు. నిన్ను కొట్టాలయ్యా. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? నువ్వు నన్ను కొట్టించినట్టు వద్దులే కానీ ఈ గోలంతా వద్దు. ఇందాకట్లాగే అందరికీ నమస్కారం చేయండి సరిపోతుంది, మళ్ళీ గోల వద్దు. ఇంకోలాగా ఎందరో మహానుభావులు. ఏంటి ఇలా చెప్పు? ఎందరో మహానుభావులు, అందరికీ వందనలు. ఇక్కడ ఎవరు లేరు. అరే ప్రేక్షకులు చూస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు లేరు. అదేంటి? ఎందరో మహాలు అందరికీ వందనాలని చెప్పంటే ఇక్కడ ఎవరు మహానుభావులు ఉన్నారు? ఒక్కళ్ళే. ఒక్కళ్ళే ఏజెంట్ చెప్పు. ఒక్కళ్ళే నవీన్ అన్న కదా? కాదు. మరి నేను కదా? అసలు కాదు. అయ్యో, మరి ఒక్క మహానుభావుడు ఎక్కడున్నాడు? నేనేనయ్యా, నేనే. సో చాలా బాగుందండి. సో ఇప్పుడు వెంట్రిలాక్విజం మనం నేర్చుకోవాలి అని అంటే ఎన్ని రోజులు పడుతుంది? డ్యూరేషన్ ఎన్ని రోజులు పడుతుంది? గురువు గారు చెప్పొద్దు. చెప్పని నేను మళ్ళీ వెంట్రిలాక్విజం వల్లే కదా అందరి దృష్టిలో తెచ్చా. అంతేనా? నాకు స్నేహితులను క్రియేట్ చేస్తున్నావా? నీకు స్నేహితులను క్రియేట్ చేస్తున్నా. కొద్దిసేపు మాట్లాడుకురా. ఎందుకు? నీకు దండం పెడతారా? పెట్టు. చెప్పని. సరే ఓకే, నీకు అనుకుంటావా? అబ్బు సరే, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అర్థమైందా? వెంట్రిలాక్విజం నేర్చుకోవటానికి ఇంత గడువు అనేది ఉండదు. ఏ ఆర్ట్ అయినా నేర్చుకోవడం ఇంత గడువు ఉండదు. ఇప్పుడు మనకు కళాశాలల్లో, స్కూల్స్లో 10th క్లాస్ ఇంతకాలం, 8th క్లాస్ ఇంతకాలం, ఒక అకాడమిక్ ఇయర్ ఇట్లుంటుంది. ఈ కళల దగ్గరకు వచ్చరికే కోర్స్ అనేది మన శక్తిని బట్టి ఉంటుంది. యాక్చువల్గా మిమిక్రీ కోర్స్ తెలుగు యూనివర్సిటీలో ఉంది. అక్కడ వెంట్రిలాక్విజంలో సపోర్ట్ కొంచెం నేర్పుతారు. వాటిలో మిమిక్రీ కోర్స్ ఉంది, దానికి కొన్ని నెలల పాటు ఉంటుంది. బట్ నేర్పడం కంటే మనం ప్రాక్టీస్ చేయటమే ఎక్కువ. యూనివర్సిటీలో కోర్సు టైమింగ్ ఉంటుంది. మన ప్రైవేట్గా అనుకో, పొద్దున్నీ సాయంత్రం దాకా 4 రోజులు కూర్చుంటే, లేకపోతే వారానికి 2 సార్లు వచ్చి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుని వస్తారు. 9 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు, 20 రోజులు రావచ్చు. ఇంకో విషయం చెప్పనా, నేను ఒక్కరోజు కూడా ట్రైనింగ్ తీసుకోలేదు. అవునా? ఒక్కరోజు కూడా. డైరెక్ట్గా ఒక ఆర్టిస్ట్ ఈ వెంట్రిలాక్విజం మాట్లాడే బొమ్మ నాకు తీసుకొచ్చింది ఎవరంటే, మరి నువ్వు లేక పడుకోరట్నే మాట్లాడే బొమ్మ తీసుకొచ్చింది ఎవరంటే బివి సత్యనాగేష్ గారు. ఆయన సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్, సైకాలజిస్ట్. ఆయన పట్టాభిరామ్ గారికి సోదరుడు కూడా ఓన్. ఆయన నాకు మాట్లాడే బొమ్మ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పట్లో బొమ్మలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇస్తే మేము మాకు అడ్డం అనుకొని సీనియర్ ఆర్టిస్టులు ఒకళ్ళు ఎదురు ఉన్నారులే, పేరు వద్దు, ఇవ్వకపోతే సత్యనాగేష్ గారు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఆపరేటింగ్ విషయానికి వచ్చరికి జీవీఎన్ రాజు, ఇప్పుడు ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ జీవీఎన్ రాజు గారు సత్యనాగేష్ గారు పరిచయం చేశారు రాజు గారిని. చేసినప్పుడు ఎలా ఆపరేట్ చేయాలి ఏంది అనేసరికి ఆయన చెప్పేశాడు. జస్ట్
2 minutes 3 minutes చెప్పాడు ఆయన నాకు. ఆ 2-3 minutes నాకు వచ్చేసింది, నేను వెంటనే చేశాను. అంటే కొన్ని నెలలు కొన్ని వారాలు పడుతుంది ట్రైనింగ్, నాకేం ట్రైనింగ్ లేదు, ఒక్కసారి ఇట్లా చెప్పా నాకు వచ్చింది. అంటే లక్ ఏంటంటే మిమిక్రీలో కూడా అంతే. నాకు ఒకసారి విన్నాను వచ్చింది అప్పట్లో. ఇప్పుడు వేరు మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మీడియాలు డెవలప్ అయినాయి, చాలామంది ఆర్టిస్టులు పెరిగారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అప్పుడున్న పరిస్థితి తేడా ఉంది. అప్పుడు రైల్లో ఐటమ్స్ ఉన్నాయి అనుకో, ఆ ట్రైన్ ఐటమ్స్ అప్పుడు గ్రేట్ అప్పుడు. అవును. అంటే ఇప్పుడు ఏంది ట్రైన్ ఐటమ్స్ అంటే పాతవి. అవును, నేను యాక్చువల్గా దాని దగ్గరికి వస్తాను, నేను మళ్ళీ మిమిక్రీ దగ్గరికి వస్తాను. సో అయితే ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఏమైనా మినిమం ఏజ్ ఉంటుందా వెంట్రిలోక్విజం నాలెడ్జ్ ఉంటే చాలు. ఏం చిన్నపిల్లలు కూడా చేస్తారా? చిన్నపిల్లలు కూడా చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు. కాకపోతే ఫన్నీగా డైలాగులు కొంతమంది డబుల్ మీనింగ్ తీసుకుంటారు, తీసుకోవద్దు, అట్లా చాలా కరెక్ట్ కాదు. అంటే లైట్ జస్ట్ జోక్గా చిన్న చిన్న అంశాలు అట్లా సెటైరికల్గా ఉండొచ్చు, కానీ డైరెక్ట్ డబుల్ మీనింగ్ కూడా ఇవి కరెక్ట్ కాదు. కాకపోతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. చిన్నపిల్లలు చేయొచ్చు. చిన్నపిల్లలు అంటే సెన్సిటివ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ప్రైమరీ స్కూల్ ఈ పిల్లలు ఏజ్ కాకుండా బికాస్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. సెన్స్ ఆఫ్ హ్యూమర్తో పాటు నాలెడ్జ్, రిలేషన్షిప్, యాక్టివ్నెస్. కొంతమంది పిల్లలు హుషారుంటారు, కొంతమంది డల్గా ఉంటారు. వాళ్ళని బట్టి ప్లస్ హై స్కూల్ ఏజ్ కరెక్ట్. కాలేజ్ ఏజ్కి వచ్చాక పర్ఫెక్ట్గా చేయగలరు. ఇక ఆ తర్వాత సీనియారిటీ పెరిగే కొద్దీ ఎంతమందినే చేయగలరు. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది మనకు భాష మాట వచ్చి హై స్కూల్ ఏజ్లో వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది, కాలేజ్ వాళ్ళైనా పర్వాలేదు. సో ఇందులో సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు అట్లా కూడా ఏమన్నా ఉంటుందా? అది తెలుగు యూనివర్సిటీలో ఉంది. మిమిక్రీ పెట్టారు, దాంట్లో సపోర్టింగ్ వెంట్రిలోక్విజం కూడా చెప్పేసి మిమిక్రీ కిందనే ఇస్తారు. యాక్చువల్గా మిమిక్రీకి వెంట్రిలోక్విజానికి డైరెక్ట్ సంబంధం లేదు, ఇంటర్నల్ వాయిస్ చేంజ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్. మ్యూజిషియన్లు కూడా వెంట్రిలోక్విజం చేస్తారు. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఆర్ట్ అనేది యాక్చువల్ మిమిక్రీ వెంట్రిలోక్విజం వేరు, మ్యాజిక్ వెంట్రిలోక్విజం వేరు, మ్యాజిక్ మిమిక్రీ వేరు అయినప్పుడు ఇది చేయకూడదని రూల్ ఏం లేదు. అసలు ఏ ఆర్ట్ లేకుండా ఓన్లీ వెంట్రిలోక్విజం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, దాంట్లో అలా కూడా చేస్తుంది. ఓకే, ఏదైనా ఒక 1/2 hour చేస్తారు, అట్లా కూడా ఆర్ట్ ఉంటుంది. అదే ఈ ఆర్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రోగ్రామ్ చూశారు, కొంతమందికి పాతే, కానీ కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఇప్పటికీ కొత్త. కాబట్టి ఈ ఆర్ట్కు చాలా కాలం భవిష్యత్తు ఉంటుంది. జానపద కళలు వగైరా అవన్నీ కూడా కొంచెం వాళ్ళు కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి అవకాశాలు తగ్గాయి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పెరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది ఒక్కటే బొమ్మ, లేకపోతే నాకు తెలిసి కోతి బొమ్మ కూడా ఉన్నట్టుంది, దీంతో కూడా చేస్తారా? ఒకసారి ఒక శాంపుల్ చూపిస్తారా? అయితే ఇది పక్కన పెట్టాలి కొద్దిసేపు. ఈ పక్కన పెట్టే ముందు కొంచెం మాట్లాడించి పక్కన పెడదాం. తప్పకుండా. ఓకే, ఇది అరే నిద్రలే, నిన్ను పక్కన పెడుతున్నా. ఏంది అరే నిద్రలే, దండం పెడుతున్నా నేను కడుకు, నిద్ర లేరా? అయ్యలు వేశాడు, నిద్ర మాత్రం వదిలింది గురుగారు. సరే సరే, ఇప్పుడు నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? నీది ఊరు? నాది ఇంతకుముందు ఖమ్మం. ఇప్పుడు హైదరాబాద్. ఓహో, మరి నీదే ఊరు? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. అబ్బో, ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? ఓ నవీన్ అన్న, నీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు మీ ఇంటి పక్కనే. ఆగన్నా, జోకులు ఎత్తావు. ఎర్ర సొక్క వేసుకున్నాడు, ఎర్ర నాట. సరే నువ్వు చెప్పు, మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నా నల్లగున్నావు. నల్లకుంటుంటారా? మరి మీ ఇల్లు ఎక్కడ? నేను చూడు ఎర్రగున్నా. అవును ఎర్రగున్నావు. నేను ఎర్రగున్నా. అవును ఎర్రగున్నా. నేను ఎర్రగడ్డలు ఉంటా. ఓ, అంటే ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సనత్ నగర్లో. అబ్బబ్బబ్బబ్బా, కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలో ఉంటారు. హైటెక్ సిటీలో. భలే చెప్తున్నాయి. సరే, కొంతమంది తెల్లగా ఉంటారు. మరి తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లాపూర్లో ఉంటారు. తెల్లాపూర్లో. ఒరి నీ దండం పెడతారు. కరెక్ట్ చెప్పు, మీ ఇల్లు ఎక్కడ? నవీన్ అన్నింటి ఎదురుగా. మరి ఇందాక ఆయన ఎందుకు అడిగినావు? తెలుసో తెలియదు, తెలుసు కదా. మరి నవీన్ అన్న ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అది నేను అడిగింది, మీ ఇల్లు ఎక్కడ? నవీన్ అన్నింటి ఎదురుగా. మరి నవీన్ అన్న ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది, మీ ఇల్లేమో నవీన్ అన్న ఇంటి ఎదురుగా, నవీన్ అన్న ఇల్లేమో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. ఇట్లా చెప్తే అడ్రస్ అర్థం కాదు, ఈ గోడంతా మనకు వద్దులే. కానీ నీ వివరాలు కొన్ని చెప్పాలని చెప్పాను కదా. నీకు అన్నయ్యలు ఎంతమంది? 7. 7 అన్నయ్యలు. తమ్ముళ్ళు ఎంతమంది? 7. 7 అన్నయ్యలు, 7 తమ్ముళ్ళు.
అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లకు సరిపోను జనం ఉన్నారన్నమాట. అవునయ్యా, ఆహా. మరి మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారా? అంటే కుటుంబ నియంత్రణ పాటించడం లేదయ్యా. కుటుంబ నియంత్రణ పాటించకపోతే చాలా కష్టం. అయితే నీ ఇష్టం నా ఇష్టం కాదు. కుటుంబ నియంత్రణ పాటించాలి, జనాభా తగ్గించుకోవాలి. నువ్వు పాటించవా? నాకు 2 పిల్లలు, కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించాలి, జనాభా తగ్గించుకోవాలి. అందుకే ఒకరు లేక 2 పిల్లలు చాలు. అందరికి ఏ కులమైన ఏ మతం అయినా సరే ఒకరు లేక 2 పిల్లలు చాలు. ఒకరు లేక 2 పిల్లలు చాలు. ఒక్కరైతే చాలు. ఒక్కరైనా 2 ఉండాలి, ఒకరైనా పర్లేదు. అర్థమైంది. సరే, నువ్వు కాసేపు పక్కన ఉంటే మన చిన్నోడు మాట్లాడే ముందు 2 మిమిక్రీలు చేసిన తర్వాత అప్పుడు చిన్నోడితో మాట్లాడిస్తా. పండుకోవచ్చా? పండుకుంటావా? నిద్రపోతావా? ఏది పడుకో చూద్దాం. సరే. అబ్బు, ఓహో, వాడు పడుకుంటాడు, పక్కన పెడదాం. ఓకే. సో చాలా బాగా చేశారండి. సో చూసారు కదా. సో వెంట్రిలోక్విజం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన మల్లం రమేష్ గారి దగ్గర నేర్చుకోవచ్చు. సో సర్టిఫికేట్ కోర్సెస్ అవన్నీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ కదా, ఉస్మాన్ ఇక్కడే తెలుగు యూనివర్సిటీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, తెలుగు యూనివర్సిటీ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సెస్ అవి చేయాలనుకున్నాను. సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలుగు యూనివర్సిటీ అంటారు ఆ పేరు. గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేవాళ్ళు, ఇప్పుడు మార్చారు. తెలంగాణ వచ్చిన కొంతకాలం ఈ మధ్యలో మార్చారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ. ఓకే. సో అక్కడ మనకి అక్కడ వెంట్రిలోక్విజం సంబంధించిన ప్రాపర్ సర్టిఫికేట్ కోర్సెస్ అవి ఉన్నాయి. బట్ లేదు, అవుట్ ఆఫ్ ప్యాషన్ నేర్చుకోవాలంటే అదే. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఇండివిజువల్ గా నేర్చుకోవాలి, సరదాగా నేర్చుకోవాలంటే మన మల్లం రమేష్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చాలా షోస్ కూడా ఇచ్చారు. సో మీరు మల్లం రమేష్ గారి దగ్గర వెంట్రిలోక్విజం నేర్చుకోవచ్చు. అలానే ఇప్పుడు మరిన్ని మన కోతిబొమ్మతో కూడా ఆయన ఒక మంచి యాక్టివిటీస్ చేసి చూపిస్తారు. బట్ దీనికి ముందు యాక్చువల్లీ నేను ఇందాక అడగాలనుకున్నాను మిమిక్రీ గురించి కూడా. ఇప్పుడు చాలా మిమిక్రీ ఇంటర్వ్యూస్ వస్తూ ఉన్నాయి. బట్ మిమిక్రీ ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఆ హీరో వాయిస్ అని, ఈ హీరో వాయిస్ అని చెప్పి, అంటే సినిమాల్లో ప్రభావం ఎక్కువ అవుతున్న కొద్దీ పాతకాలపు అంటే మీరు సీనియర్స్ కాబట్టి మీ ఏజ్ గ్రూప్లో ఎన్టీ రామారావు కానీ, ఏఎన్ఆర్ కానీ వాళ్ళు వాయిస్లో అనుకరించే వాళ్ళు ఇప్పుడేమో కొత్త హీరోలు వాయిస్లో అనుకరిస్తున్నారు. కానీ అసలు మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ తెలుసు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓన్లీ ఎవరో ఒక ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క వాయిసెస్ అనుకరించడంలో అయిపోయింది. బట్ అది కాదు యాక్చువల్గా. చాలా సౌండ్స్, అంటే ఇప్పుడు గుర్రం వాయిస్ కానీ, ట్రైన్ వాయిస్ కానీ, వీటిలో కూడా మనం చాలా మ్యాజిక్ చేయొచ్చు అని మొదలైంది. అక్కడి నుంచి మొదలైంది. అదే. సో మా కోసం యాక్చువల్గా అంటే ఈ ట్రైన్ సౌండ్స్, గుర్రాల సౌండ్స్, వీటిల్లో ఒక మ్యాజిక్ అసలు ఆ మ్యాజిక్ చాలా బాగుంటుందని నేను మీరే చేయంగా చూశాను. ఒకసారి మా ప్రేక్షకుల కోసం. మిమిక్రీ అంటే మనం డిఫరెంట్. ఫస్ట్ నేను చేసే ముందు మిమిక్రీలో రకాలు ఉంటాయి. సౌండ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, వాయిస్ ఇమిటేషన్ ఉంటుంది. ఈ 3 అంశాలు ముడిపడి ఉంటాయి. ఓహో. సౌండ్స్, వాయిస్, జోక్స్. ఓకే. ఎట్ ది సేమ్ టైం ఎనిమల్ ఇమిటేషన్ ఉంటుంది. అవి సౌండ్స్ కింద వచ్చినప్పటికీ అది సౌండ్స్ అంటే అది సౌండ్ ఇది సౌండ్ కదా. అందుకోసం ఇన్ని రకాల అంశాలు ఒక్కొక్క అంశం లేదా ఒకటి ఉండేటువంటి తీసుకుని వినిపిస్తాను. ఓకే. వినిపించే ముందు ఎప్పుడైనా సరే మనం కొంచెం ఒక ట్రెడిషనల్గా మిమిక్రీ మొదలుపెట్టి తర్వాత సందేశాలు కూడా చెప్తారు. ట్రెడిషనల్ అంటే ఎస్ జానకి ఎలా పాడుతుంది, ఆమె గొంతు ఎలా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఆడియన్స్ అర్థం చేసుకోండి. ఏంటంటే పెద్ద మైకులు, ఎక్కువ సౌండ్ సిస్టమ్, బాక్సులు అవి ఉంటే అది వేరు. అవును. ఇక్కడ సింపుల్గా ఈ సెల్ ఫోన్లో చూసేటువంటి యూట్యూబ్లలో మా డెప్త్ అనేది రాదు. అక్కడ ఈజీగా డెప్త్ వస్తుంది, అక్కడ ఈజీ. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా నేను ఒక గౌరవప్రదమైన గాయనిమణి గొంతు అనుకరించడం కోసం తీసుకుంటాను. దయచేసి అర్థం చేసుకుంటే డిఫరెన్స్ అని అనిపిస్తాయి. సో యాక్చువల్గా రమేష్ గారు చెప్పినట్టు మనది ఇది ఓన్లీ జస్ట్ కాలర్ మైక్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఒక శాంపుల్ కింద దాన్ని చూడండి, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి. అంతేగాని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంత పర్ఫెక్ట్గా చేయొద్దు. చెప్పాలి అది. కరెక్ట్. ఇది చిత్రం సాగర సంగమం, సంగీతం ఇళయరాజా, ఎస్ జానకి. ఇక్కడ సంగీతం లేదు, ఏం లేదు, ట్రాక్ కూడా లేదు. కాబట్టి నేను హమ్ చేసుకుంటూ ఆ పాట కనెక్ట్ ఇస్తా. మౌనం వెళ్ళనే పాట.
మౌనమేలనోయి ఈ మరపురాని రే, మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలో వెలిగే కన్నులో, ఎదలో వెన్నెలో వెలిగే కన్నులో, తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే. అరే భలే వచ్చిందండి. ఇది Seriously. నిజానికి ఇది మైకులో పెద్ద బాక్సులు పెట్టి ఎక్కువ పెట్టి అవును, అక్కడ వేరే మా ఎనర్జీ కూడా వేరే ఉంటుంది. అవును అవును. జానకి సుశీల అమ్మ చూడాలని ఒక పాట ఉంది. పసివాడి ప్రాణం సినిమా పాత యాక్చువల్ అది ఎప్పుడో 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం పాట అది, మేము బాల్యంలో ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో పెట్టాక ఆ పాట మళ్ళీ ఫోకస్ అయింది. తన తల్లి గురించి ఏడుస్తూ పాడే పాట. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి, అమ్మా అమ్మా. సుశీల దీన్ని ఇంకా పాడొచ్చు, బట్ అక్కడైతే చెప్పే కదా ప్రాబ్లం, పర్లేదు. ఎనర్జెటికల్ గా రావాలంటే అక్కడ. ఇది సుశీల్, ఇది గౌరవప్రదైన వాయిస్ పాటలు నేను అనుకరించి. ఇప్పుడు వాయిస్ ఇమిటేషన్లో మేల్ వాయిస్, ఇప్పుడు ఫీమేల్ వాయిస్ ఇమిటేట్ చేశారు. మేల్ వాయిస్లో నందమూరి తారక రామారావు పర్ఫెక్ట్ మహనీయుడు రామారావు గారు. ఆయన వేరియేషన్స్, ఏ నటుడికైనా వేరియేషన్స్ ఉంటాయి కదా. ఆయన తన తల్లిని ప్రశ్నించే డైలాగు బాధపడితే ఎలా మాట్లాడతాడు, రాజకీయాలకు వచ్చి ఎలా మాట్లాడాడు, చివరి దశలో ఎలా మాట్లాడాడు. అంటే ఒక సినిమా డైలాగు, ఒక రాజకీయ డైలాగు, ఒక చివరి డైలాగు, ఈ మూడింటికి వ్యత్యాసం. అమ్మ అని చెప్పాలంటే నాయన నువ్వు నా బిడ్డవే అని కుంతి వచ్చి చెప్తుంది. చెప్పినప్పుడు నేను నీ బిడ్డనా అని తన తల్లిని ప్రశ్నిస్తాడు. పాత సినిమాలో మ్యూజిక్ ఉంటుంది, ఈ మ్యూజిక్ ఉంటుంది పాత సినిమాలో. ఇప్పటిలాగా ఇట్లుండదు పాత సినిమాలో. నువ్వు నా బిడ్డవే నాయన. ఈ లైక్ రామారావు కర్ణుడిగా తన తల్లిని ప్రశ్నిస్తాడు. అమ్మ నేను నీ బిడ్డనే, నువ్వేమో నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా, నాయనాన్ని నా దగ్గరకు వచ్చావే. ఇది రామారావు గారు సినిమా డైలాగ్. ఇది రామారావు గారు 1982లో 83 ఆ టైంలో రాజకీయ పార్టీ పెట్టేవాడు, పెద్ద ఎత్తున బహిరంగ సభ చెప్పినప్పుడు ఇలా లేదు వాయిస్. జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్దగా చెప్పాలి బహిరంగ సభలో, ఇట్లా సరిపోదు. నేను తల్లి నిండా ఆకాశం గర్జించిందా లేదే, ఎందుకు ఈ అర్థనాదాలు, ఎందుకు ఈ ఆకలి బతుకులు, తల్లిగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నవించుకునేదేమనగా, మా పార్టీ అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తానని మనవి చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇది రామారావు గారు రాజకీయాలకు వచ్చాడు. అదే రామారావు గారు చివరిలో, అంటే లక్ష్మీభారతి గారిని చేసుకున్న తర్వాత వృద్ధుడైపోయాడు, పదవి కూడా పోయింది, బాధపడుతున్నారు. అప్పుడు ఎలా మాట్లాడారు, జరిగి ఆడపడుచులకు గొంతు పోయింది, చిన్నారి చిట్టి పాపకు మీ అందరికీ విన్నవించుకునేదేమనగా, మీరంతా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు, నా అల్లుళ్ళు నా కొంప ముంచారు, నన్ను దించారు. రామారావు గారు దీపోగానే వదినగా టీవీలోకి వచ్చారు. లక్ష్మీభారతి గారు అన్నాడు, అసలు నేనేం చేశాను, నేనేం చేయలేదు, నన్ను అడ్డం పెట్టుకుని ఇలా చేశారు తప్ప నాకేం తెలీదు. నాకంతా తెలుసు. సరే రామారావు గారు కొంటున్నారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు అమ్మ అని ఇలా చెప్పారు కదా ఇందాక, వారి హావభావం. అట్లే నాగేశ్వరరావు గారు ఇలా చెప్తారు. ప్రేమనగర్లో సేమ్ డైలాగ్ ఉంది. అబ్బా దేవుడి బిడ్డనా, లాలిచ్చావా, బుచ్చికిచ్చావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడవే. ఇది నాగేశ్వరరావు గారు. ఇది శోభన్ బాబు అయితే జనరల్గా చిరాకు, ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్లో ఆప్యాయతతో కూడింది కాదు, ఆవేశంతో కూడింది. ఆవేశం వచ్చినప్పుడు అమ్మ అయినా సరే ఎవరైనా సరే శోభన్ బాబు గారు చిరాగ్గా 3 సార్లు చెప్తాడు అమ్మ అని చెప్పడం. అమ్మ 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 నేను బిడ్డను, నువ్వేమో నుంచో బుద్ధగించో పాలిచ్చి పెంచో మనడే. శోభన్ బాబు గారు. కృష్ణ గారు అనుకో, ఆయన 50 ఏళ్ల పైగా నట జీవితం అనుభవం ఉంది. ఆయన చివరి చిత్రం శ్రీశ్రీ, అది చాలామందికి తెలియదు, ముప్పవరపు శివ గారి దర్శకత్వం.
శ్రీశ్రీ సినిమా. అందులో నేను కూడా చిన్న క్యారెక్టర్ వేసా కృష్ణ గారితో, డైరెక్ట్ కృష్ణ అవునా? ఓహో. కృష్ణ గారితో. ఆయన హత్యలు చేస్తుంటారు, నేను విట్నెస్. అచ్చా. నా వల్లనే ఆయన దొరికిపోతాడు. ఓహోహో. బట్ ఆ సినిమా ఆయనకు వాడలేదు కాబట్టి ఎవరికి తెలియదు. ఓకే. కృష్ణ గారు అమ్మ అని చెప్పాలంట. అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వు నన్ను లాలించావా, బుద్ధగించావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడి కృష్ణ గారు. రాజబాబు నాడు పాత తరం, ఎందుకంటే ఇప్పుడు పాత తరం టాపిక్ లో అనుకున్నాం కాబట్టి అది చెప్తున్నాను నేను. యాక్చువల్లీ ఒక నోస్టాలజియా ఫీలింగ్ మా ప్రేక్షకులకు తీసుకొద్దామని. అదే, అంటే అందరూ ఇప్పుడున్న సెలబ్రిటీస్ అందరూ చేస్తా ఉన్నారు, కొత్త బాగా చేస్తున్నారు, అందరూ పాత మర్చిపోతున్నారు కాబట్టి. పాత మర్చిపోతున్నారు. సో ప్రతి జనరేషన్ కి ఒక నాస్టాలజియా, ఎస్పెషల్లీ మేమేంటంటే బ్రిడ్జ్ అన్నమాట. మీ జనరేషన్ కి ఇప్పుడున్న సారథి. సో మేము బ్రిడ్జ్ కాబట్టి మేము కొంచెం ఆ నోస్టాలజియా ఫీలింగ్ తీసుకొద్దామని పాత యాక్టర్స్ ని అడిగాను. అదే రాజబాబు అమ్మ అని చెప్పండి ఇలా చెప్తారు. అయ్యో అమ్మ, కానీ ఎలా చెప్పినా ఇలా ఉంటుంది. నన్ను బాధపడ్డా కూడా మనకు కొంచెం కామెడీ అనిపిస్తుంది. అయ్యో అమ్మ, నేను బిడ్డను, నువ్వేం లాలించావో, బుద్ధగించావో, పాలు చూపించావో, మాట్లాడియమ్మో ఆయన దగ్గరికి వచ్చావే. ఇది రాజబాబు. పాత సినిమాలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ప్రభాకర్ రెడ్డి గారు స్లోగా చెప్తారు, శ్రీరంగ గారు స్పీడ్గా ఇది ఈ రేంజ్ లో స్పీడ్ ఉంటుంది. ఇది ఈ స్పీడ్ ఉంటుంది శ్రీరంగ గారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇదే చెప్పాలంటే మరకథ, మాణిక్య, వజ్ర వైడూర్యాలతో ఈ టైప్ ఉంటుంది. ఇది గుమ్మడి గారు, నాయనా ఇలా కాదు నాయనా, అమ్మ ఇలా జరుగుతుంది అనుకుంటాం, నాయనా నా కూతురికి అన్యాయం చేద్దాం బాబు, అన్యాయం చేయదు. ఇది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇట్లా ఎన్ని అవసరాలు చెప్పు సౌండ్స్. ఇప్పుడు ఈ వాయిస్ అయిపోయింది, ఇంకా చాలా వాయిస్ ఉన్నప్పటికీ ఓకే. విషయం ఏంటంటే నన్ను రాబడుతున్నాడు, ఎప్పుడో నేను చేసిన వాయిస్ని ఇప్పుడు చేయమని నాకు భారం పెట్టావు. ఓకే, సౌండ్స్లో యానిమల్స్ కూడా ఉన్న ఒక భాగం అని చెప్పా. ఆ తర్వాత ట్రైన్ సౌండ్స్కి వస్తాను నేను, ఆ తర్వాత దీన్ని వింటలేకునే జంతువులు. సాధారణంగా జంతువులు అనగానే మిమిక్రీలో ఎక్కువ కుక్కలు తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత అన్ని రకాలు వచ్చేసరి వాటిని తీసుకునే సందేశం కూడా చెప్పుకోవచ్చు. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి, పిల్లులు హిందీ మాట్లాడతాయి, కోళ్ళు కూడా హిందీ మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయి? ఒకసారి ఈ ఏరియాకు, ఇది నేనుండేటువంటి డీడీ కాలనీ, శివం రోడ్, విద్యానగర్ ఏరియా. ఒకసారి తార్నాక నుంచి ఇక్కడ కుక్క వచ్చింది అనుకుందాం. ఈ కుక్కలకి ఏరియాలు ఉంటాయి. అవును. వేరే కొత్త కుక్క వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎందుకు వచ్చాను ఒకటే అరుస్తుంటాయి. అది కూడా కొంచెం అరుచుకుంటే ఏదో జరుగుతుంది, వాటి ఫైట్ ఉంటుంది. వాటికి ఇంకా నాలెడ్జి మనంలాగా లేదు, వీసాలు, పాస్పోర్ట్లు అవి పట్టుకుంటావు. తార్నాక కుక్క ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న కుక్క చెప్పింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, గో అంటుంది. గో అనగా అక్కడ ఉన్న కుక్క కోపం వచ్చింది, వచ్చిన కుక్కకు. నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఏం వీసా ఏమైనా కావాలా, వై అని అడుగుతుంది. ఇక్కడ ఉన్న కుక్క గో అంది, అక్కడి నుంచి వచ్చిన కుక్క వై ఇంగ్లీష్లో మాట్లాడు. కోడి హిందీ మాట్లాడుతుంది. కొత్తగా కోడి గుడ్డు పెట్టాలని అనుభవం లేదు. అనుభవం పెద్ద కోడి దగ్గరికి వెళ్ళి ఏమి అత్తా గుడ్డు ఎక్కడ పెట్టాలి, కహా అని అడుగుద్ది. కహా అంటే ఇందులో ఎక్కడ పెట్టాలి గుడ్డు, కహా అని కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక ఇంటి ఓనర్ని పిలుస్తుంది. గుడ్డు పెట్టాక కోళ్ళు అరుస్తాయి. ఇంటి ఓనర్ని పిలుస్తుంది. గుడ్డు పెట్టా నేను వండుకొని తిను అని అర్థం అనమాట. పకావు అని గుడ్డు పెట్టాక ఇలా అరుస్తుంది. అటువంటి అరుపులకు ఒక భావం ఉంది. దేవుడు కదా ఇక్కడ గుడ్డు పెట్టాక అరవటం ఏంటి, గుడ్డు పెట్టే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఇంటిమేషన్ చేస్తున్నాం కదా. సృష్టి, ప్రకృతి, దేవుడు అలా క్రియేట్ చేశాడు. ఇది కోడి. అదేవిధంగా డక్స్ ఇంగ్లీష్ మాట్లాడతాయి. సాధారణ డక్స్ ఇలా అరుస్తాయి. కానీ వాటి భావాన్ని గమనిస్తే తొందరగా నీళ్ళలో దూకాలి అంటే వెనకున్నన్ని ముందున్న వాటిని త్వరగా నీళ్ళు క్విక్ అంటే ఇట్లా వాటి అరుపులను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. సరే అన్ని తీసుకుంటే టైం సరిపోదు. సందేశం అని చెప్పా. ఇప్పుడు సాధారణంగా మనందరికి కూడా చైనీస్ ఫుడ్ బాగా ఇష్టం. చైనీస్ రెస్టారెంట్, చైనీస్ ఫుడ్లు, ఈ మీద అన్ని ఫుడ్లు మారిపోయినాయి. ఆరోగ్యాలు పోయినా వేరే విషయం, బట్ చైనీస్ ఫుడ్ ఇష్టం. నాకు కూడా చైనీస్ ఫుడ్ ఇష్టమే. నేను ఒకసారి ఏం చేశాను, ఒక మంచి ఫ్రెండ్ని తీసుకొని చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళా. బంజారా హిల్స్లో కాస్ట్లీ అది. అక్కడ ఆల్గేవుడికి తెలుగు రాదు, అంత చాట్లు, సూపర్ డ్రెస్సులు, బట్లర్లు కూడా కోట్లు. వెళ్ళిన తర్వాత మాకు ఇంగ్లీష్ రాదు, పక్క తెలుగు.
అయ్యేసరికి సరే ఎలా చెప్పాలి వీళ్ళకు అని చెప్పేసి బుక్ ఇచ్చాడు. బుక్లో చాలా ఉన్నాయి, ఇది గొడవ అంత వద్దని చెప్పేసి నాన్ వెజిటేరియన్ తీసుకురా, మీల్స్ తీసుకురా, నాన్ వెజిటేరియన్ కర్రీ తీసుకురా అని చెప్పేసేసాం. ఆవిడకి అంతవరకు అర్థమైంది. అది తీసుకొచ్చాడు. మటన్ చాలా బాగుంది. మటను అది నాన్ వెజ్ అది మటన్ చికెన్ అనేది అది టేస్ట్ బాగాలేదు, అదిరిపోయింది. వెంటనే అసలు ఇది ఏ మాసం ఎలా వండాడు తెలుసుకుంటే ఇంటికి వెళ్ళి వండించవచ్చు అని అనుకుని ఏవా విట్రా అంటే వాడికి అర్థం కావట్లేదు అనగానే అందరు చూశారు కానీ వాడు చూశారు ఇట్లా వచ్చాడు. అంటే వీలేసి చూస్తారు కదా, వాడు పిలవటం మాకు అర్థం కాలేదు. బాబు వీళ్ళంటే ఒక అర్థం కావట్లేదు. ఇటు రాగానే ఇది మాంసం పీస్ ఇలా చూపెట్టి ఇది కోడి మాంసం కావచ్చు అనుకుని, మాంసం అంటే యాక్చువల్గా మాంసం వేరు చికెన్ వేరు, బట్ ఇది అర్థం కావటం చెప్తున్నాడు. ఇది కోడి కావచ్చు అనుకుని ఇలా ఇది ఏం మాంసం అని అడిగా. వాటినే చూస్తున్నాడు, వాడికి అర్థం కాలేదని అర్థమై ఇది కోడి మాంసం ఇట్లా చూపెట్టి అంటే వాడికి అర్థమైంది. ఇలా అన్నాడు వాడు. మిమిక్రీ సైగలు ఏం లేవు వాడికి, సైగా నీ మిమిక్రీ. కోడి కాదు బహుశా డక్కు కావచ్చు అనుకుని ఇలా చూపించి అనేసరికి మళ్ళీ కాదన్నాడు. కోడి కాదు డక్కు కాదు కావచ్చు గొర్రె మాంసం కావచ్చు అని నేను అనుకున్నా. ఇలా చూపించి అనేసరికి మళ్ళీ ఇలా అయ్యాడు. గొర్రె ఇది కంపల్సరీ మేక మాంసం కావచ్చు కానీ ఇలా చూపెట్టి అనేసరికి వాడికి ఇలాగా ఏదడిగిన ఇలా కాదంటున్నాడు. అప్పుడు నేను అడిగా ఏం మాసం నువ్వు చెప్పని సైగా ఇలా అడిగా. అప్పుడు వాడు చెప్పాడు ఏం మాసం. దెబ్బతో గిరిగిరి పడిపోయాను. మీ కుక్క మాసం, చైనా వాళ్ళు కుక్కలు, పాములు, తేళ్ళు, అసలు వాళ్ళు తినని జంతువులు ఉండే బొద్దింకలు కూడా తింటారు. కాబట్టి చైనీస్ రెస్టారెంట్కి పోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తెలుగు భోజనం, మన భారత భోజనం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఆరోగ్యకరమైన భోజనం తినండి. ఇట్లాంటి రెస్టారెంట్లకు పోవటం మానేయండి అనేది ఒక సందేశాత్మకంగా ఈ సందర్భంగా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు త్రిబుల్ సౌండ్స్ ఏదైతే రైళ్ళు అవి ఉన్నాయో ఆ సౌండ్స్ తీసుకోవచ్చు. ఈ క్రమంలో మరో సందేశం, పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. ఎలా? ఈ ఏడుపులు ఏముంది గమనిస్తే అమ్మా అని అనిపిస్తుంది. అంటే ప్రపంచంలో ఏ పిల్లలు పుట్టినా కూడా, ఏ దేశ పిల్లలు, ఏ రాష్ట్ర పిల్లలు పుట్టినా కూడా ఎలా ఏడుస్తారు? అమ్మ అని తెలుగులో ఏడుస్తారు. అంటే తెలుగు భాష చాలా గొప్పది. తెలుగు భాష చాలా గొప్పది కాబట్టి దేవుడు, సైన్సు, ప్రకృతి అమ్మని ఏడ్చే విధంగా సృష్టించాడు. ఢిల్లీలో తెలుగు రాదు పిల్లలకు, అక్కడ తల్లిదండ్రులు హిందీ అయినా కూడా అక్కడ పుట్టిన పిల్లలు కూడా అమ్మ అని ఏడుస్తారు. అమెరికాలో ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ పిల్లలు కూడా తెలుగులో అమ్మని ఏడుస్తారు. ప్రపంచంలో ఏ దేశ ప్రజలైనా సరే, పిల్లలైనా సరే, ఏ రాష్ట్ర పిల్లలు, ఏ భాష పిల్లలైనా అమ్మ అని ఏడుస్తుంటే పుట్టగానే, మన తెలుగు రాష్ట్ర పిల్లలు మాత్రం తెలుగులో అమ్మ అని ఏడవకుండా అమ్మాయి 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 అని ఏడుస్తున్నారు. అమ్మాయి అని ఏడుస్తున్నారు. రోజులు మారిపోయింది, కాలం మారిపోయింది. ఇలా మారిపోయిన రోజులు మరి ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిని పక్కకు నెట్టి సంస్కృతి పాడు కాకుండా ఉండేందుకు ఇలాంటి సందేశాత్మక అంశాలు చెప్తున్నాం అనేది మనవి చేస్తూ, దయచేసి తెలుగు నేర్పండి, తెలుగులో మాట్లాడితే నేర్పండి. ఇంగ్లీష్ అవసరమే, హిందీ అవసరమే, కానీ మాతృభాషను మర్చిపోవద్దు. ఇది ఇలాంటి సందేశాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌండ్స్లో ఒకేసారి 3 శబ్దాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకే గొంతు, నాకు ఒకే గొంతు, ప్రేక్షకుల గొంతు, ప్రపంచంలో అందరికీ ఒకటే గొంతు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక గొంతు నుంచి 2 లేదా 3 శబ్దాలు ఎట్ ఏ టైం అనుకరించుకోవచ్చు. అనుకరించే ముందు ఏంటి ఆ 3 సౌండ్లు అంటే రైలు, మోటార్ సైకిల్, గుర్రపు టాంగ్, ఎట్ ఏ టైం 3 సౌండ్స్. ఈ 3 సౌండ్స్ చెప్పే ముందు ఈ 3 సౌండ్స్ ముందు విడివిడిగా చెప్పాలి. ఎందుకంటే మీ జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాబట్టి, నువ్వు కూడా అదే అడిగావు నన్ను కాబట్టి నేను అవే ఎక్కువ తీసుకుంటున్నాను. లేకపోతే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ అనుకో అథారిటీ దారేది చూడప్ప సిద్ధప్ప, నేను శివన్ అడుగురప్ప, అది గడ్డిని తీసుకొని నేను గీసుకుంటా, అంతే తేడా, మీదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచి ముందు అయితే కిక్కే వేరప్ప. ఈ లేటెస్ట్ అంశాలు చాలా ఉన్నాయి, కానీ పాతదనే టాపిక్ వచ్చిందంటే ఇవి చెప్తున్నా. రైల్వే స్టేషన్ మాత్రము రైళ్లలో రకాలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ వేరు, ఎలక్ట్రికల్ ట్రైన్ వేరు, బొగ్గు ఇంజిన్ వేరు. బొగ్గు ఇంజిన్ అందరికీ తెలుసు. డీజిల్ ఇంజిన్ సౌండ్ ఎలా ఉంటుంది? ఇంత మీకు తేడా ఉండదు. డీజిల్ ఇంజిన్ ఎంత స్పీడ్ పోయినా సరే ఇదే. ఎలక్ట్రికల్ ట్రైన్ అయితేనేమో
కొంచెం స్పీడ్ ఎక్కువ కాబట్టి దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా పట్టాల సౌండ్ కూడా వినపడుతుంది. ఆ సౌండ్ వేరు, స్పీడ్గా పోతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. ఇలా పట్టాల సౌండ్ కొంచెం వినిపిస్తుంది దూరం వెళ్ళిపోయినప్పుడు. ఇది ఎలక్ట్రిక్. బొగ్గింజన్ సౌండ్ మాత్రం సిస్టమేటిక్ ఉంటుంది. ఓ తెలంగాణ జానపదం మాదిరిగానే ఒక ఘంటసాల పాట మాదిరిగా సిస్టమేటిక్ అవుతుంది బొగ్గింజన్. దూరం నుంచి రైలు వస్తుంటే ఎలా ఉంటుంది. యువర్ టైమ్స్లో ప్లీజ్ మద్రాస్ నుంచి హైదరాబాద్ జనతా ఎక్స్ప్రెస్ 2 నిమిషములలో 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీదికి వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఆగిన తర్వాత రైల్వే స్టేషన్లో సందడి ఏరా ఉంటుంది. జయ 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 బలి 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 పూరి 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 మసరుడే జయ ఈనాడు సాకి రెండింటికి పోటీ నమస్తే తెలంగాణ వరప్రవేశి 2 కళ్ళు ఓ నారాయణం ధర్మంకేంటి బాబు నారాయణం 2 కళ్ళు ఓ నారాయణం బాబు గుడ్డివాడ బాబు ధర్మంజన్ బాబు. ఏవా నువ్వు గుడ్డివాడా? అవును బాబు నేను గుడ్డివాడు బాబు. ధర్మేంటి బాబు? నువ్వు గుడ్డివాడే, నాకేంటే నమ్మకం. నేను గుడ్డోడం మీకు నమ్మకం లేదు. మేము నమ్మిస్తా చూడండి బాబు. అడుగుతుండండి బాబు. నా దూరం టోపీ పెట్టుకుని కళ్ళ జోడు పెట్టుకుని వస్తున్నాడు చూసారా బాబు? చూసానే. ఆయన మీకు కనిపిస్తున్నాడు బాబు? కనిపిస్తున్నాడే. నాకు కనిపించట్లేదు బాబు. ఇలాంటి సన్నివేశం జరుగుతుంది. ఇంతలో ఒక ఆయన స్టేషన్ అడవుడికి వస్తారు. ఆ స్టేషన్లో బుకింగ్ క్లర్క్ ఉంటాడు. ఏమండి స్టేషన్ మాస్టర్ గారు అంటే అందరు స్టేషన్ మాస్టర్ అంటారు, బుకింగ్ క్లర్క్ ఇస్తారా తెలియదు. కృష్ణ ఎక్స్ప్రెస్ ఎన్నింటికండి? కృష్ణ ఎక్స్ప్రెస్ బాబు 10:30 బాబు. గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎన్నింటికండి? 8:30 బాబు. ప్యాసింజర్ ఎన్నింటికండి? 9:30 బాబు. గూడ్స్ ఎన్నింటికండి? గూడ్స్కి టైం ఉండదు బాబు. అసలు ఎక్కడికి వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళాలి? ఏరియా లెక్కలు అన్ని టైం అవుతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళదు ఏరియా లెక్క వద్దండి. ఏరియా లెక్క ఇవతల పట్టాల నుంచి అవతల పట్టాలకు దాటిపోవాలండి. రైలు ఆమె కూడా టైం చూసుకోవాలని అడుగుతున్నానండి. ఇలాంటి విచిత్రమైన సంఘటన కూడా జరుగుతూ ఉంటాయి. దీంట్లో జోక్స్ కూడా ఉన్నాయి. అంటే జోక్స్ కూడా బాగా నచ్చుతుంది కదా. ఆ తర్వాత ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంది. ఒక రైల్వే స్టేషన్ నుంచి కదిలిపోవడానికి సుమారు 1 నిమిషం పడుతుంది. ఆ 1 నిమిషం పాటు నాన్ స్టాప్ ఆపకుండా అనిపిస్తేనే నేను కరెక్ట్ అనిపించట్టు. ఇది రికార్డెడ్. ప్రేక్షకులు చూసుకుంటే రికార్డ్. నేను 1 మినిట్ పాటు నేను అనుకరించగలిగాను లేదు, మీరు గడియారంలో అవసరం లేదు, సెల్లో కూడా కనిపిస్తుంది. అంటే 1 నిమిషం పాటు ఆపకుండా అనిపిస్తే కరెక్ట్ చేస్తాను. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 1 మినిట్ ఇమిటేట్ చేయాలి నేను. యువర్ ఆర్డర్ ప్లేస్ మద్రాస్ నుంచి హైదరాబాద్ జనతా ఎక్స్ప్రెస్ 2 నిమిషంలో 2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నది. ఓకే, మీ టైం చూసుకోండి. మళ్ళీ రివర్స్ చేసాను సరే, 1 మినిట్ వచ్చిందిలా మీరు చూసుకోండి. ట్రైన్ కొంచెం దూరం వెళ్ళి ఒక బ్రిడ్జ్ వస్తుంది. రైలు బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే సౌండ్ వస్తుంది. ఎందుకంటే రైలు బ్రిడ్జిని రేకులతో చేస్తారు, ఒక సౌండ్ వస్తుంది. బస్ బ్రిడ్జిని సిమెంట్తో చేస్తారు, ఒక సౌండ్ రాదు. ఆ ట్రైన్ బ్రిడ్జి నుంచి వెళ్తుంటే ఎలా ఉంటుంది?
ఇలా రకరకాల సౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు త్రీ సౌండ్ కదా యాక్చువల్లీ ఇక్కడ అంశం త్రిబుల్ సౌండ్ ప్రధానం 3 శబ్దాలు వస్తుంది. ఇవి ఏంటంటే ఇట్ని చూస్తేనే అది కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ చేస్తే ఫీల్ రాదు. ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది, సింగిల్ సౌండ్ హీరోయిన్ వెళ్తుంది. హీరోయిన్ కిడ్నాప్ చేయాలని చెప్పి ఒక విలన్ మోటార్ సైకిల్ ఫాలో అవుతాడు. ఫాలో అయ్యి ట్రైన్ ఎక్కేసి ఆమె కిడ్నాప్ చేయాలి, ఫాలో అవుతాడు. ఈ మోటార్ సైకిల్ ట్రైన్ కలుసుకుంటుంది. అప్పుడు ట్రైన్ సౌండ్ ఐటమ్, మోటార్ సైకిల్ ఐటమ్ 2 సౌండ్స్. రెండు సౌండ్ ఇప్పుడు మహేష్ బాబు హీరోయిన్ రక్షించాలి, ఇక ఫాలో అవుతాడు. గుర్రం టాంగ్ ఈ గుర్రం టాంగ్ వెళ్ళి ఆ రైలు మోటార్ సైకిల్ కలుసుకుంటుంది. దగ్గరికి కదా ట్రైన్ మోటార్ సైకిల్ జట్ ఎట్ ఏ టైమ్ 3 సౌండ్స్. మూడు శబ్దాలు కేసీఆర్ అని తెలుసుకోవచ్చు. ఇది పాత ఐటమ్ అయినప్పటికీ క్లియర్గా అందరు చేయలేరు. చేయలేరు అంటే చేయగలరో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు మాత్రం ఇలాంటి అంశాలు ఇట్లాంటి ఒక సౌండ్స్తో మ్యాజిక్ క్రియేట్ చేయటం అదంతా ఇప్పుడు కనపడట్లేదు. ఎంతసేపటికి ఓ సినిమా హీరోనో లేకపోతే ఇంకెవరినో అని అనుకుంటారు. అందుకే నేను అందుకే ఆ పాయింటే తీసుకొద్దామని నేను మీతోని నాకు సౌండ్ల మీదే ఎక్కువ మనం మిమిక్రీ చేద్దామని నేను ఫస్ట్ నుంచి అడుగుతుంది. నేను యాక్చువల్గా ఒక మిమిక్రీ అనగానే ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే ఒక సినిమా హీరోని ఎక్కువ అనుకరించడంలోనే ఒక మన ఆలోచన ఏంటంటే ఆ మిమిక్రీ అనగానే సినిమా హీరోల అనుకరణ అని అనేసుకుంటాం. బట్ యాక్చువల్గా ఇదంతా అసలు ఇందులోనే ఎక్కువ టాలెంట్ ఉంది. లేకపోతే మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఒక వాయిస్ అయితే ఓకే కానీ ఇట్లా మూడు వాయిస్లు కలిపి చేయడం అనేది అసలు మిమిక్రీలో మ్యాజిక్ లోత్ ఎంత ఉందో మనం నేర్చుకోవాలంటే అసలు మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి అని అంటే ఇట్లా ఈ అంశం అనేది ఈ అంశం తెలుసుకోవడంలోనే అర్థం ఉందని నా భావన. ఇక్కడ ఏంటంటే మనం ఏ భాషలోకి దాంట్లో దాంట్లో గురించి చెప్పాల్సి వస్తుంది. సౌండ్స్ ఏ భాషకైనా చెప్పొచ్చు. నేను బాంబే అని చెప్పొచ్చు, ఢిల్లీ అని చెప్పొచ్చు, అమెరికా అని చెప్పి ఎక్కడికి నీ సౌండ్స్ అర్థమవుతాయి. బట్ ఈ సౌండ్స్ అని ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు 40 years బ్యాక్ సుమారు దాటి ఉంటుంది. అప్పుడు నేను స్టూడెంట్. నన్ను నెహ్రూ కేంద్ర వాళ్ళు ఆ రోజులలో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం అనేటువంటి పట్టణానికి పంపించారు. ఆఫీసులు గవర్నమెంట్ క్యాంపు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్యాంపు పంపించినప్పుడు అక్కడ మొదటి రోజు ప్రదర్శన జాతీయ స్థాయిలో వచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి అందరూ బాగా హైలైట్ ప్రోగ్రామ్స్. పంజాబ్ వాళ్ళు బాగా అందరికంటే నెంబర్ 1 రేజింగ్లో ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నవాడు, తెలంగాణ లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం ట్రూపులు ఏం ప్రోగ్రామ్ లేదు. వాళ్ళు అడిగారు, మీ రాష్ట్రం నుంచి ప్రోగ్రామ్ చేస్తారా? ఏం లేదు సార్, మేము ప్రిపేర్ కాలేదన్నారు. మా వాళ్ళు మొదటి రోజు సగం ప్రోగ్రామ్ చూసాక వీళ్ళకి ఫీలింగ్ వచ్చింది, మేము అందరు చేస్తున్నారు, మనకు ఫీలింగ్ లేదు ఏంటని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నన్ను అడిగారు, అరే ఏం నువ్వు మిమిక్రీ చేస్తారో చేస్తాను. వాళ్ళు వెళ్ళి అడిగారు, సార్ మేము ఒక 5 నిమిషాలు మీరు చేయనన్నారు, కుదరదు ఆంధ్రప్రదేశ్ లేదని. సార్ 5 minutes సార్, 5 minutes సార్. సరే 5 minutes అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ విషయం ఏంటంటే అక్కడ మిమిక్రీ కొత్త. ఆ రోజులలో అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు మిమిక్రీ కొత్త. కాబట్టి నేను చేసిన సౌండ్స్ మిమిక్రీ అంతా హైలైట్ అయ్యి పంజాబ్ బాంగ్రా డ్యాన్స్ వీడి చేసి నేను నెంబర్ 1కి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఈ నెంబర్ 1కి వచ్చాను. నాకు గొప్పతనం కాదు, ఆ రోజు పరిస్థితి అది. అదే ఈ రోజు నేను ఇవన్నీ ఐటమ్ చేస్తే నెంబర్ 1కి రాను. ఇది కామన్ అయిపోయింది. ఆ రోజు చేసిన వాటిలో ఐటమ్స్లో ఉదాహరణకు కుర్బానీ సినిమాలో లైలా ఉంది. నేను మళ్ళీ చెప్తాను, నీకు సౌండ్ సిస్టంలో డిఫరెన్స్. ఇక్కడ సౌండ్ సిస్టమ్ సరిపోదు, అది బాక్స్లోనే సరిపోతుంది. లైలా వాళ్ళకి అర్థమైంది, హిందీ వాళ్ళు కూడా వచ్చారు కదా, లైలా హో లైలా అని మ్యూజిక్ ఎలా ఉంది ఇంట్రొడ్యూస్ చేసినారు కుర్బానీలో. ఇట్లాంటి సౌండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మ్యూజిక్స్ కొన్ని ఉంటాయి తెలుసు కదా. ఎక్కుదో తిను అయితే
క్యా హువా ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది బాగా రేంజ్లో అవి చేసేసరికి మే ఈవినింగ్ వచ్చా విమానాలు సౌండ్లు యుద్ధాలు మిషన్ గౌన్లు ఇప్పుడు మన వేగం జరిగిందిరా ఇవన్నీ అప్పుడు చేసేటప్పటికి రేంజ్లో అంటే జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది. మార్పులు జరుగుతూ వచ్చింది. మార్పులు జరిగిన అంశాలు మేము ప్రదర్శిస్తాం. కానీ ఇప్పుడు మీ కోణం ఏంటంటే పాత కాలంలో కూడా తీసుకెళ్ళి అందరు కొత్త వాళ్ళు చేస్తున్నాను పాతే చెప్తున్నాను. నేను ఆయన యాంగిల్ చెప్తా. ఇది మిమిక్రీలో జోక్స్ కూడా బాగా ఉన్నాను కదా. ఇంకొక జోక్ చెప్పి దీనికి వద్దాం మనం. పైన విమానం వెళ్తుంది అంటే మిమిక్రీ జోక్స్లు అన్నప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ ఉంటే మిమిక్రీ ఆర్టిస్ట్ జోక్ చేసినట్టు అయింది. లేకపోతే బయట జోక్స్లు అది సింగిల్ ఆర్టిస్ట్ చేస్తే అది మిమిక్రీ, ఇద్దరు ముగ్గురు కలిసి అయితే హాస్యం అవ్వలేదు. అంతే తేడా. వీళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నారా? ఈయన విమానం చెప్తున్నా. విమానం చూస్తున్నా. ఈ హైదరాబాద్లో విమానం అని చూడద్దా. ఈ హైదరాబాద్లో విమానం చూడాలంటే నాకు 100 రూపాయలు కట్టాలి. ఏంటి హైదరాబాద్ విమానం చూడాలంటే నీకు 100 రూపాయలు కట్టాలా? నేను కట్టాను. కత్తి చూడు ఓడి కొట్టేటట్టు ఈ బాధగా తెచ్చుకోవచ్చు. 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి ఇవి బాధపడుతుంటాడు. వాడనుకుంటాడు కత్తి చూడు పెట్టగలంటే రాదనుకుంటు. ఏనాడు భయపెట్టి 100 రూపాయలు కొట్టేసిన అడిగిపోతాడు. ఈడొస్తుంది అలాంటి పిచ్చోడు వాడికి ఏం తెలదు. నేను 3 విమానాలు చూసి ఒక్క విమానానికే డబ్బులు ఇచ్చిన. ఖుషి. ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. పెద్ద సబ్జెక్ట్ ఇది. అందుకోసం నేను ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను సినిమా కూడా డైరెక్టర్గా అయ్యి ఉండే వారి సినిమా తీసి చూసిన ప్రేక్షకుల మన్ననలు పొందాను. చూడని ప్రేక్షకులను రీచ్ చేయడంలో నేను ప్రచారం సరిపోలేదు. దేశభక్తి సినిమా అది ఏప్రిల్ 22 ఈ నెల ఏప్రిల్ 22 రవీంద్ర భారత్లో ఫస్ట్ షో ఉచితంగా ఇస్తుంది. ఎందుకంటే ఆ రోజు పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి జరిగింది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తూ దేశాన్ని ప్రేమించండి, తీవ్రవాదం అవుద్దని తెలియచెప్పే రీతిలో ఈ నెల వేస్తున్నాం. ప్రతి ఆగస్టు 15కి అక్కడ కూడా వేస్తున్నాం. కాబట్టి ఈ సినిమా కొంతకాలం వేస్తాం. ఉండే పరిస్థితి ఉంటే మీరు కూడా వీలుంటే నెట్లో చూడండి. ఎంటర్టైన్మెంట్, లవ్లు, కిస్సులు, డబుల్ మీనింగ్లు అవి ఉండవు. దేశం గురించి ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి సినిమాలు ఆదరించడానికి ప్రయత్నం చేయండి అని మనం చేస్తున్నాం. ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంత స్పీడ్ జనరేషన్ వెళ్ళిపోతారు కదా. పెద్దోళ్ళు కూడా స్పీడే చూస్తున్నారు. వాళ్ళకి అంత ఓపిక ఉండట్లేదు. అందుకోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. వందే భారత్ సేవ్ సినిమా చూడండి. దేశభక్తికి సంబంధించిన మనం చేస్తూ ఇప్పుడు అలా ఎర్రగుంటా ఎర్ర సొక్క వేసుకున్నాడు. సరే ఇందాక అన్న నమస్కారం చెప్పాను కనిపించేసాడు. నువ్వు కూడా నమస్కారం చెప్పి నువ్వు కూడా నమస్కారం చెప్పి ఎలా చేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన నమస్కారం చేయి. నువ్వు చెప్పు, నేను చెప్పాలా? సరే అందరికంటే కళాకక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నవీనన్నకు కూడా నమస్కారం. నీ పేరు తెలుసా? ఇందాక కదా. ఇందాక తెలుసుకున్నావు కూడా. నాకు నీకు చేయను గురుగారు. మన ఇద్దరు రోజు కలుసుకుంటాం కదా. మన ఇద్దరు రోజు కలుసుకుంటా. నమస్కారం. సరే నీకు చదువు వచ్చు కదా? వచ్చు. సరే మంచి లెక్కకు సమాధానం చెప్పాలి. ఏంటిది? 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? ఏంటి? 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? 7 ఎందుకు? నీ దండం పెడతా. పెట్టు. చెప్పు 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? 5 నుంచి 2 తీసివేస్తే 5. 5 ఎలా అవుతుంది? 3 కదా. 5 ఎలా అవుతుంది? తీసి మళ్ళీ వేస్తాం అందుకే తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5. నువ్వు అమ్మో తీసివేస్తే అలా లెక్క కాదు, అట్లా చెప్పకూడదు. ఏమన్నా కరెక్టేనా? ఏమైనా చెప్పాలి. కరెక్టే కాదా? ఏం చెప్తే నవ్వుతున్నాడు. నీ మాటలు నవ్వుతున్నాడు.
నేను చూసి నవ్వుతున్నాడు, నిన్ను కూడా చూసి నవ్వుతున్నాడు. నన్ను కూడా చూసి నవ్వుతున్నాడా? సరే పర్లేదు, నువ్వు తీసి ఒకలా చెప్పొద్దు, కూడికి చెప్పు. ఏంటిది? 2 2 కలిపితే ఎంత? ఏంటి? 2 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు. నేను చెప్పాలా? 2 2 కలిపితే 4. రాంగ్. 2 2 కలిపితే 4 కరెక్ట్. రాంగ్. రాగా ఎంత? నువ్వు చెప్పు. 2 2 కలిపితే ఎంత? 22, 22. 22 22. దాంట్లో లెక్కలు కరెక్ట్ చెప్పొద్దు, తప్పు. ఒక పని చేయి. ఏంటిది? జనరల్ నాలెడ్జ్. ఏంటి జనరల్ నాలెడ్జ్ ఎందుకు? జనరల్ నాలెడ్జ్ ఎందుకంటే ఉద్యోగాలు రావాలి. నిజంగా ఉద్యోగాలు వస్తాయి. మరి జనరల్ నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. చదువు సర్టిఫికేట్ల వల్ల ఉద్యోగాలు రావు. నువ్వు అందుకని ఆఫీసర్లు సరిగ్గా పనిచేయరు. ఆఫీసర్లు సరిగ్గా పనిచేయరు. ముఖ్యంగా ఐఏఎస్ వాళ్ళు. ఐఏఎస్ వాళ్ళు బుక్ చూసి పాస్ అవుతారు. బుక్ చూసి పాస్ అవుతారు. బుక్ చూసి పాస్ అవుతారు అంటే ఏది? ఐఏఎస్ టెస్ట్. బయట మంచి కూడా బయట మంచి కూడా. ఓకే, చాలామంది ఆఫీసర్లు జనరల్ నాలెడ్జ్ చూసి ఉద్యోగాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని మనం ఏం చేయలేము. కానీ మరి ఉద్యోగం అవసరం కాబట్టి నువ్వు కూడా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ అడుగు అడగల. ఆస్ట్రేలియా ఖండంలో ఇదే ఖండం మధ్యలో అడ్డంగా దండం పెడుతుంది. పెట్టు. గురువుతో దండం పెట్టుకుంటావు. సరే అడుగు. ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. 12 జంతువుల పేర్లు అంతేనా? అంటే ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు నువ్వు చెప్పాలి. 5 ఏనుగులు 7 కంగారులు మొత్తం 12. 5 ఏనుగులు 7 కంగారులు మొత్తం 12. ఇట్లా చెప్తే ఉద్యోగం రాదు. ఏ వస్తుంది రికమెండేషన్ ఉంటే. రికమెండేషన్ పైసలు తీసుకుని ఉద్యోగం ఇస్తారు. పైసలు లక్షలు అబ్బో, అన్నీ తెలుసా? అన్నీ తెలుసు, అన్నీ చూసింది. అన్నీ చూసినా. సరే, మరి ఇంతకుముందు ఏం చేసేవాడు? ఇంకా హోటల్ పెట్టుకున్నాం. హోటల్ పెట్టుకున్నావా? హోటల్ బాగా నడుస్తుందా? నడిచింది కానీ తీసేశారు. ఎవరు తీశారు? జనం కొట్టారు, తిట్టారు. జనం కొట్టారు తిట్టారు. ఎందుకు? ఎందుకంటే చెప్పు. ఏం పర్లేదు, ఎందుకో చెప్పు. ఏం లేదు గురుగారు, టిఫిన్ బాగుందంటే రోజు పెట్టా. అంటే ఇది బాగుంది చెప్పా. మరి అయితే ఏమైంది? ఇంకా ప్రాబ్లం ఏంది? అదే నిన్నటిదని తెలిసింది వరకు కొట్టారు. అయ్యో, అవునులే, ఈ మధ్యలో నిన్నటికి అవును, మాంసం కానీ, చికెన్ కానీ, బిర్యానీలు కానీ, గుడ్డు కానీ, ఓహో, ఇవన్నీ నిన్నటి పెడుతున్నారు. ఓహో, అంటే నిన్నటి పెట్టొద్దు, మొన్నటి కూడా మొన్నటి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి 6 రోజుల కింది ఫుడ్ కూడా పెడుతున్నారు కదా. వామ్మో. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? జాగ్రత్త, హోటళ్ళల్లో ఎక్కువ వెనకండి, ఇంట్లో తినండి. ఫ్యాషన్గా. నీకు విషయం తెలుసా? ఏంటది? ఎంత రేట్ ఎక్కువ పెడితే అంత మందిని తింటారు. ఎంత రేటు ఎక్కువ పెడితే అంతమంది వెళ్ళి హోటల్లో తింటారు. ఆనుగురు గారు నీకు చూసినా చూసిన. టిప్ 200 ఇస్తారు. టిప్ 200 ఇస్తారు. 200 పెడితే బయట 2 తినొచ్చు అన్నాం. బాగా చాలా మంచిదిలే. కానీ సరే, నవీన్ ఏమైనా మాట్లాడతాం. అన్నయ్య, మీ ఛానల్ మంచిగా ఉండాలి. ఛానల్ బాగుండాలా? ఈ ఛానల్కి ఒక మంచి మాట చెప్పు. కళాకక్ష ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలా? లైక్ కొట్టండి. ఓహో, లైక్ కొట్టండి. షేర్ చేయండి. ఇంకా వెంటిలాపైన నేర్చుకోండి. ఓహో, వెంటిలాపైన నేర్చుకోండి. వెంటిలాపైన నేర్చుకోవాలి. అన్నయ్య చేయగట్టుకోండి. మంచిగా అన్నయ్య మంచిగా స్టైల్ కూడా స్టైల్గా. అన్నయ్య డైరెక్టర్ లాగా రైటర్ లాగా ఉన్నాడు. అన్నయ్య డైరెక్టర్ రైటర్ లాగా ఉన్నాడు కదా. నీకు విషయం చెప్పాను. ఏంటది? వందే భారత్ సేవ్ ఇండియా సినిమా తీసాం కదా మనం. తీసి అందుకు తీసేవాడు. మనం తీసాం కదా. ఆ సినిమా కథ వినిపించాను అన్నయ్యకు. నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీ చెప్పగా నేను వినిపించినప్పుడు దాంట్లో ఒక బాబాయ్ పాత్రని క్రియేట్ చేశాడు అన్నయ్య వల్లనే. ఈ నవీన్ అన్న వల్లే బాబాయ్ పాత్ర క్రియేట్ అయింది. స్టోరీ వినగానే హీరో దేశభక్తికి మళ్ళటానికి కారణం కావాలి, ఇది సరిపోదు అని చెప్పినప్పుడు చెప్పగానే బాగా థింక్ చేసిన తర్వాత నాకు పాత్ర క్రియేట్ అయింది. కేవలం అన్నయ్య వల్ల బాబాయ్ పాత్ర క్రియేట్ అయింది. ఆ సినిమాకు లాభం. నీకు నాలెడ్జ్ ఉంది. రైటర్ ఒక్కడే కాదు, ఆర్గనైజర్ ఒక్కడే కాదు. మరి ఏ టికెట్స్ అది చెప్పబోతున్నాను నీకు. నాకు తెలుసు. అదే ఏ టికెట్స్ కూడా ఇప్పించడం ఉంది. యూట్యూబ్ కూడా బాగా నడిపిస్తారు. అందరితో రిలేషన్ ఉంటాడు. అందుకే ఏం చేయాలి మనం? ఈ యొక్క ఛానల్ వారికి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి. అందరికీ నమస్తే. చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ బొమ్మలు ఏంటి మనం సపరేట్గా వెంట్రలాక్విజం చేయడానికి సపరేట్ దొరుకుతాయి. దొరికితే మనం కూడా చేసుకోవచ్చు. నన్ను ఎవరు చేసినారు? రాగు మధ్య రాగు బాగు ఉండు. సరే, నేను కూడా పడుకుంటావా? బొమ్మలు రకరకాలు ఉంటాయి. ఇదే కాదు, మనం ఏదైనా చేసుకోవచ్చు. బొమ్మ లేకుండా మనం
క్లాత్తో తీసుకొని కూడా చేతికి తొడిగించుకొని అవును, అవును. దానికి ఆ బొట్టు బిళ్ళలు పెట్టు, లేకపోతే ఏమైనా రంగులు పూసు, ఏమైనా కలర్లు అంటించు, మనం ఓన్ తయారీ సరదా చేసుకోవచ్చు. కమర్షియల్గా ప్రొఫెషనల్గా చేయాలంటే కొంచెం మంచిగా ఉంటుంది. అవును. టైం పాస్ లాగా స్కూళ్ళలో కాలేజీలో ఫ్రెండ్షిప్లో చేయాలంటే వేరే. అవును. ఈ మిమిక్రీ కూడా ప్రాక్టీస్ బాగా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ప్లస్ మైక్ బాగుంటుంది, తప్పదు. సౌండ్ సిస్టమ్ బాగాలేదు, ప్రోగ్రామ్ కష్టం. అవును. అవును. అంటే ఆ డిఫరెన్సెస్ని తీసుకొని మాట్లాడగలిగి ఉండాలి, అవును. యాంకరింగ్ రావాలి, మీకు అవును. అవును. జోక్స్ చెప్పగలగాలి, నవ్వుతూ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, స్పాంటేనిటీ ఉండాలి, చొరవ విషయ ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి. ఏమీ లేకుండా అవును. మనం లిమిట్గా గీతలు తీసుకొని గ్రేటు నేను 1000 ప్రోగ్రామ్స్ ఇచ్చా, 10,000 ప్రోగ్రామ్స్ ఇచ్చా అంటే కుదరదు. నేను 6,000 పైగా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. తర్వాత అమెరికాలో ఇచ్చా, ఆస్ట్రేలియాలో ఇచ్చా, దుబాయ్, మస్కట్, షార్జా, అబుదాబి, తర్వాత మలేషియా, బహ్రెయిన్, చాలా కంట్రీస్. కరోనాకు ముందు ఇంగ్లాండ్ వెళ్ళవలసి ఉండే, అదొకటి ఆగింది. మళ్ళీ అమెరికా వెళ్ళాల్సి ఉన్నప్పుడు ఆ తర్వాత సినిమాలోకి వచ్చి సినిమా తీశాను. బట్ మళ్ళీ అమెరికా అడిగితే నేను వెళ్ళాలా వద్దనే సంశయం. ఎందుకంటే మనకు మొదటిసారి వెళ్ళినప్పుడు బాగా ఫీల్ ఉంటుంది, కొన్నిసార్లు వెళ్ళి వచ్చాక కామన్ అయిపోద్ది. వెళ్ళిన వారికి బాధ ఉంటుంది, వెళ్ళిన వారికి నాకు హ్యాపీగా సాటిస్ఫై కదా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా సో చాలా బాగుంది రమేష్ గారు. సో మా కళాకక్ష ప్రేక్షకులకి నేను ముఖ్యంగా రమేష్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, నేను ముందే చెప్పినట్టు మిమిక్రీ అనగానే ఏదో జస్ట్ ఒక మనిషిలో వాయిసెస్ని మాత్రమే ఇమిటేట్ చేయటం కాదు. యాక్చువల్గా ఇట్లా చాలా మనం మ్యాజిక్ చేయొచ్చు. అది ఫ్యాన్ సౌండ్ కావచ్చు, ప్లేన్ సౌండ్ కావచ్చు, జంతువుల సౌండ్ కావచ్చు, అలానే 2 వాయిస్లు ఒకేసారి, 3 వాయిస్లు ఒకేసారి, 4 వాయిస్లు ఒకేసారి. సో ఇలా యూజువల్గా ఒక మిమిక్రీ అనేది మనం ఇలా సౌండ్స్ని, మల్టిపుల్ సౌండ్స్ని ఒకేసారి అనుకరిస్తూ ఇలా కొంత మనం మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అట్లానే ఒక మంచి కాజ్ గురించి కూడా మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఒక సందేశం ఇవ్వాలి అని అంటే దాన్ని స్ట్రైట్గా చెప్తే ఎవరు వినకపోవచ్చు. బట్ ఇలా కొంచెం కామెడీగా మిమిక్రీ చేస్తూ ఒక మంచి సందేశం ఇవ్వడంలో కూడా మిమిక్రీ ఆర్టిస్టులు కావచ్చు, వెంట్రులాక్విస్ట్ కావచ్చు చాలా అద్భుతంగా పనిచేయగలరని నేను ఇది చెప్తూ, అట్లానే మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ మన కళాకక్ష వెబ్సైట్లో స్టూడెంట్ కింద రిజిస్టర్ అయ్యి రమేష్ గారి ప్రొఫైల్ ఉంది, అది కనుక చూసి మాకు కాల్ చేస్తే మేము వెంటనే కనెక్ట్ చేయగలము. సో అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కామెంట్ సెక్షన్లో ఇంకా చెప్పండి నెక్స్ట్ మీకు ఇంకా ఉన్న దేని గురించి అని, ఇన్స్ట్రుమెంట్ గురించి కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, ఫారెన్ లాంగ్వేజెస్ గురించి కానీ, శ్లోకాల గురించి కానీ, ఇట్లా ఇంకేమన్నా దేనికి సంబంధించిన వీడియోస్ కావాలని అంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను వెంటనే మీకు దానికి సంబంధించిన వీడియో చేయగలను. థ్యాంక్ యూ. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురుగారు విశ్వవిఖ్యాత ధ్వన్యంకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారికి హృదయపూర్వక వందనాలు. మహాన్వాడు ఎక్కడ ఉన్నా కూడా మా క్షేమం ఉంటుంది. మా గురుగారు వేణుమాధవ్ గారికి నమస్కారం.